నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెల్ల. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం రూపా గారు. నమస్కారం సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు తిరుపతి కల్తీ నెయ్యి విషయం మీద 5గురితో సిట్ వేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ముందుగానే వైసీపీ నేతలు ఈ విచారణలో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండడానికి వీల్లేదు అని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇలా మాట్లాడడం చూస్తుంటే రేపు ఏ తీర్పు వచ్చినా వీళ్ళు స్వాగతిస్తారా, లేక ప్రతిదీ చంద్రబాబు నాయుడు మీద నెట్టేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరి ఎలా చూడాలి? రూపా గారు, ఇది కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ సంఘటన పైన సుప్రీంకోర్టు వారు ఒక సరైనటువంటి ఒక మార్గదర్శకత్వం చేశారని నేను చెప్తున్నా. ఎందుకంటే కల్తీ నెయ్యి వ్యవహారం అన్నది గత ప్రభుత్వంలో జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరిగిందా? మరి గత ప్రభుత్వంలో జరిగి ఉంటే ఎప్పటి నుంచి జరిగి ఉంటుంది అన్నది ఒక విచారణ అన్నది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బంధువర్గం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బంధువర్గం అంటే కరుణాకర్ రెడ్డి ఆయన బంధువే, వైవి సుబ్బారెడ్డి ఆయన బంధువే, ధర్మారెడ్డి ఆయన బంధువే. వీళ్ళందరూ కూడా తిరుమల పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో రాజకీయంగా ఏలుబడి చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు ఒక మత విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఎంతో పవిత్రంగా ఉండవలసినటువంటి ఒక పుణ్యక్షేత్రంలో ఈ విధమైనటువంటి కల్తీ నెయ్యిని స్వామివారికి తీర్థ ప్రసాదాల్లో నైవేద్యాలలో వాడినారు అన్నది అందరికీ తెలిసిపోయింది. ప్రాథమికంగా నిర్ధారణ అయ్యి విచారణ మొదలుపెట్టే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి విచారణ అంటే భయం. ఆయన కోర్టు విచారణకు హాజరు కాడు. సిబిఐ విచారణ చేస్తుందంటే సిబిఐ మీద నమ్మకం లేదంటాడు. తను ఒకసారేమో సిబిఐ విచారణ కావాలని తను ఒకసారి అడుగుతాడు. తను మరొకసారి నాకు సిబిఐ మీద నమ్మకం లేదు, అది పంజరంలో చిలక అని ఒకసారి అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ వ్యవస్థ పైన నమ్మకం లేనట్లుగా కనపడుతోంది. సిట్టు లేదు గిట్టు లేదు అన్నాడు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఆయన స్వాగతించట్లేదు. ఇక్కడే ఆయన ఉద్దేశంలో ఏంటి? ఎవరొచ్చినా నన్ను ముద్దాయిగా తేల్చుతారు, వాళ్ళ కార్యక్రమమే అది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ముద్దాయి అయితే ముద్దాయిగానే తేలుతుంది. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా పని చేస్తుంది అన్న నమ్మకం లేకుండా పరిపాలన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నీకు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదు, పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదు, స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ సిబిఐ లాంటి వ్యవస్థపై నమ్మకం లేదు, భగవంతుడిపైన నమ్మకం లేదు, ఎవరిపైన విశ్వాసం లేనటువంటి ఏకైక వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు. సరే, సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళారయ్యా? నువ్వు నేను వెళ్ళామా? ఎవరు వెళ్ళారు? మీ బాబాయ్ వెళ్ళాడు, నీ మనుషులు వెళ్ళారు, మీరు వెళ్ళి కేసు వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, దాన్ని మీరు స్వాగతించాలా, వ్యతిరేకించాలా, లేకపోతే దానికి వక్ర భాష్యం చెప్పాలా? సుప్రీంకోర్టు వేసినటువంటి విచారణ కమిటీలో ఆంధ్ర పోలీసులు ఇద్దరుంటారు, సిబిఐ వాళ్ళు ఇద్దరుంటారు, ఫుడ్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఒకరుంటారు, స్వతంత్ర దర్యాప్తు సంస్థ అది. అటువంటి సంస్థ చేసే విచారణ కూడా మీరు స్వాగతించకుండా సిట్టు లేదు గిట్టు లేదని ఒక జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంలోనే ఆంతర్యం ఏంటంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పును వీళ్ళు వెలికి తీస్తారు. ఎందుకంటే నువ్వు ఏ రోజైతే ఆ టెండర్లో ఉన్నటువంటి నిబంధనలను మార్చివేసి ఏఆర్ డైరీకి ఈ వ్యవహారాన్ని కట్టబెట్టావో, ప్రొక్యూర్మెంటే చేయలేనటువంటి ఏఆర్ డైరీ సబ్ కాంట్రాక్ట్ మీద ఎలా తీసుకొచ్చిందో నెయ్యిని, ఎలా అది అడల్టరేట్ అవుతూ వచ్చిందో, ఇవన్నీ కూడా ప్రజల ముందు వచ్చేసాయి. అన్ని మొత్తము ప్రభుత్వము మొత్తం బయట పెట్టింది, నీ అరాచకాలు బయట పెట్టింది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఈ విచారణలో నువ్వు కూడా రేపొద్దున ముద్దాయివే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద నా మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకేం జరిగినా ఇంకో కేసు అవుతుంది కదా అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది కూడా ఒక కేసులాగా ఆయన భావిస్తున్నాడు. కానీ ప్రజలకు ఒకటే చెప్తున్నామండి, ఏది కూడా ఇది ఒక కేసులాగా చూడకూడదు. ఎందుకంటే ఇక్కడ
భక్తుల మనోభావాలని గౌరవించాలి. అవును. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అదే అన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని. రాజకీయంగా ఈ వ్యవహారాన్ని వాడుకోకూడదని కూడా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువర్గము రాజకీయం చేయడానికే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం ఒక కొలికి రావాల్సిందే. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడవలసింది, అది ఎంతటి వాళ్ళైనా. ఇది ఎవరూ కూడా శ్రీవారి భక్తులు ఇందులో రాజీ పడే ప్రశ్నే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయన స్వాగతించినా స్వాగతించకపోయినా సిట్ విచారణ జరుగుతుంది. వాళ్ళు దోషులను తేల్స్తారు. దానికి తప్పు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. రూపా గారు. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే.